హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటర్ పన్నీర్ ఆలు వేసి చేసా. పిల్లలకి భలే ఇష్టం, ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. మరి ఎలా చేయాలనేది చూసేద్దాం. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది. అవి చల్లారినాక దాంట్లో కొంచెము వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోండి, పక్కన పెట్టుకోండి. తర్వాత ఆలును చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ అదే ఆయిల్లో వేసుకొని చిన్న దాల్చిని ముక్క, ఇలాచీ 2, లవంగాలు 2, తేజ్పత్తి వేసుకొని తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఒక 2 చిన్న టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా మిక్సీ పట్టుకొని ఆ గుజ్జు కూడా వేసుకుంటే కర్రీ మనకు మంచి గ్రేవీలా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ గుజ్జు వేసుకొని టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ మనకి ఎంత చక్కగా కుక్ అవుతే అంత టేస్ట్ వస్తుందన్నమాట. మెయిన్ ఈ గ్రేవీలోనే టేస్ట్ అంతా ఉంటుంది. చూసారా, ఆయిల్ పైకి తేలింది. ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత కర్రీకి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం పన్నీర్ మసాలా, లేదంటే వేరే కర్రీ మసాలా అయినా వేయచ్చు. అలాగే 2 స్పూన్లు ధనియా పౌడర్ వేసుకొని కాస్త పెరుగు కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా కుక్ అయ్యాక దీంట్లో మనకి తగినంత వాటర్ వేసుకొని ఇలా ఈ పన్నీర్ కర్రీను పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడితే మాత్రం మంచి ప్రోటీన్లు ఉంటాయి కదా. సో బలంతో పాటు పిల్లలకి పన్నీర్ అంటే ఇష్టం కదా, చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఇక్కడ చూడండి గ్రేవీ ఎంత బాగుందో. లైట్ గ్రీన్ కలర్లో, మనం మిర్చి పౌడర్ వేయలేదు కదా, గ్రీన్ మిర్చి వేసాం కాబట్టి కర్రీ కొంచెం లైట్ గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత కాస్త బాయిల్ అయ్యాక గ్రీన్ మటరు ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఆలు వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆ మటర్ కాస్త కుక్ అయితే చాలు, ఎక్కువేం అవసరం లేదు. కాస్త కుక్ అయ్యాక దాంట్లో మనం పన్నీర్ను ఫ్రై చేయకుండా ఇలానే వేసుకోండి, మంచి ప్రోటీన్లు ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ పన్నీర్ వేసాక ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. అంతే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ బాగా ఇష్టంగా తిని మటర్ పన్నీర్ కర్రీ రెడీ అన్నమాట. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా కాస్త కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకుంటే మాత్రం కర్రీ రెడీ అన్నమాట. మన మటర్ పన్నీర్ కర్రీ. రోజు మటర్ పన్నీరే చేస్తూ ఉంటా. ఈరోజు పిల్లలు కావాలంటే ఆలు కూడా యాడ్ చేసా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్.